గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి జన చైతన్య యాత్రలు నిర్వహిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలపైన జనాన్ని చైతన్యవంతం చేయడం ఈ యాత్ర యొక్క ప్రథమ లక్ష్యం అని చెబుతూ రెండో లక్ష్యంగా భారీ ఎత్తున సభ్యత్వ నమోదు చేయాలనేది ఈ యాత్రలో అంతర్లీనంగా ఉన్న మరొక ముఖ్య ఉద్దేశం. రేపు సాయంత్రం చంద్రబాబు నాయుడు ఒంగోలు జిల్లాలో మొదటి పర్యటన కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన ఉండవల్లిలోని తన నివాసం వద్ద మొదటి సభ్యత్వం కూడా తీసుకుంటారు ఆ గ్రామ కమిటీ అధ్యక్షుడి దగ్గర. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదాలు కూడా మొదలవుతాయి. గత సంవత్సరం 50 లక్షల సభ్యత్వాన్ని నమోదు చేసిన తెలుగుదేశం పార్టీ ఈసారి 60 లక్షల సభ్యత్వాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ నెల రోజుల పాటు విపరీతంగా రాష్ట్రం మొత్తం జనచైతన్య యాత్రల పేరుతో భారీ ఎత్తున పర్యటనలు జరగాలని, ప్రతి ప్రజాప్రతినిధి ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జి నియోజకవర్గంలో తిరగాలని లక్ష్యంగా నిర్దేశించారు. దీనికి సంబంధించి దాని వెనక తనిఖీలు కూడా ఉంటాయి. ఆ ప్రజాప్రతినిధులు కానీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ ప్రజల దగ్గరికి వెళ్తున్నారా లేదా, ప్రజలతో మమేకం అవుతున్నారా లేదా అంటూ వారి వెనకనే షాడో టీమ్స్ కూడా బయలుదేరుతున్నాయి. మొత్తంగా చూస్తే ఈ జన చైతన్య యాత్రలు జనాన్ని చైతన్యపరచడానికా లేక పార్టీ యొక్క బలాన్ని పరీక్షించుకోవడానికా అనేది చాలా కీలకంగా మారుతున్న అంశం. తర్వాత ఈ జన చైతన్య యాత్రలో ముఖ్యమంత్రి కూడా పాల్గొంటున్నారు కాబట్టి ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చూడాలా, ప్రైవేట్ కార్యక్రమంగా చూడాలా, దట్ మీన్స్ పార్టీ కార్యక్రమంగా చూడాలా అనే అంశాలు చాలా ఉన్నాయి. అన్నిటికీ పక్కన పెడితే ఇది అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమమా, అభివృద్ధి కార్యక్రమాల ముసుగులో పార్టీ సభ్యత్వాన్ని పెంచుకునే కార్యక్రమం అనేదే ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. రైట్, ఈ డిబేట్లో రవిచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్, అలాగే విక్రమ్ గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కూడా, అలాగే పార్థసారథి గారు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టూడియోలో ఉన్నారు. ఇక యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు టీడీపీ సీనియర్ నాయకులు, శాసన మండలి సభ్యులు మనకి ఉయ్యూరు నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో రమేష్ నాయుడు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ జన చైతన్య యాత్రల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? అఫ్కోర్స్ నేనేదో చెప్పాను ఇంట్రోలో, ఎందుకంటే మాకున్న సమాచారం మేరకు మేము చెప్పాము. మీరు చెబితే అది శంఖంలో పోసినట్టు అవుతుంది కాబట్టి ఏంటి దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? దీంట్లో ప్రధానంగా ఒకటేనండి, ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం విస్తృతంగా. రెండో అంశం ఏంటంటే ఆ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ మేరకు ఎంతవరకు అమలు జరిగినాయి అనేది వాస్తవ పరిస్థితులు, గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది పరిశీలించి చూడటం. అలాగే మూడో అంశం ఏంటంటే ప్రజలకు ఇవి కాకుండా అభివృద్ధి విషయంలో ఏం కోరుకుంటున్నారు, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల్లో వాస్తవ అభిప్రాయం ఏముంది, ఇప్పుడు జరుగుతున్న వాటిపైన ఏముంది, అలాగే ఇంకా కొత్తగా కావాలని ఏం కోరుకుంటున్నారు అనే విషయాలపైన గ్రౌండ్ రియాలిటీలో వాస్తవంగా ప్రజల నుంచి తెలుసుకొని ప్రజల్ని చైతన్యపరచడంతో పాటుగా ఒక రకంగా చూడాలంటే మేము కూడా పార్టీ నాయకులం కూడా చైతన్యం అవుతాం. ఆ కార్యక్రమాల ద్వారా కొన్ని వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి కనుక ప్రజలతో మమేకం కావటానికే వినూత్నంగా ఆ గతంలో మా అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నడపడం జరిగింది, ఇప్పుడు లోకేష్ బాబు నాయకత్వంలో ఇవి మొత్తం నెల రోజుల పాటు. ఇందాక అన్నారు మీరు తెలుగుదేశం సభ్యత్వం చేసుకుంటానికి జన చైతన్యం పెట్టారని. తెలుగుదేశం సభ్యత్వం అనేది అదొక సపరేట్ కార్యక్రమం అండి. జన చైతన్య యాత్రలు అనేది ఒక సపరేట్ కార్యక్రమం. జన చైతన్య యాత్రలో ఆ గ్రామానికి వెళ్తే ఒక మాదిరి గ్రామం అయితే ఒక రోజులో అయిపోద్ది, అదే పెద్ద గ్రామం అయితే 2 రోజులు పట్టుద్ది. అదే సభ్యత్వం అయితే రేపు నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు ఆ గ్రామంలో నడుస్తూ ఉంటుంది. దరిదాపు 4 రోజులు నడవకపోయినా 10-15 రోజులు పట్టుద్ది. ఎందుకంటే ఒక్కొక్క కార్యకర్త అంటే రాజేంద్ర ప్రసాద్ గారు మీరు రెండు వేరువేరుగా చూడాలి అని మీరు చెప్తున్నారు. కానీ రాజు వెడలరప సకు రవి తేజములు అలరగా అని ఒకవైపు పార్టీ యంత్రాంగం మొత్తం మా జెండాలు వేసుకుని పెద్ద హడావుడిగా ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 కరపత్రాలు పెట్టి ఒకవైపు ఈ కార్యక్రమం చేసుకుంటూ ఇంకొక వైపు సభ్యత్వ నమోదు పుస్తకాలు పట్టుకుంటే ఈ హడావుడి చేసి ఎట్లయినా సభ్యత్వాలు వస్తాయి.
ఇక్కడ జనాన్ని హడావుడి చూసి ఇది సహజంగానే, ఎందుకంటే కామన్ మ్యాన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, రాజేంద్ర ప్రసాద్ గారు ఒక 1000 మందితో ఒక ఊళ్ళో వెళ్తున్నాడంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చి జాయిన్ అవుతారు. ఇటువంటి కొన్ని ఉంటాయి. సో అందువల్ల ఈ రెండింటిని వేరుగా చూడమని మీరు చెప్తున్నారు. రెండింటిగా వేరుగా చూడలేమోనని నాకు అనుమానంగా ఉంది. అంటే పూర్తి స్థాయిలో అది వేరుగా చూడకపోయినా గ్రౌండ్ రియాలిటీలో కలిసి రావటం. మేము వెళ్తే జన చైతన్య యాత్రలకు వెళ్ళినప్పుడు సభ్యత్వం తీసుకునే వాళ్ళు ఉంటారు. కేవలం జన చైతన్య యాత్రలో ఆడావుడి చేయటం వల్లనే సభ్యత్వం కాదు. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం సభ్యత్వం అంటే ఒక క్రేజీ, ఒక ఇమేజ్ వచ్చింది. ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి ద్వారా కానీ, ఈరోజు లోకేష్ బాబు కానీ సభ్యత్వం పెడితే మాకు ఎటువంటి అవినీతి అక్రమాలు మచ్చలేవు. తెలుగుదేశం సభ్యుడు అంటే ఒక గర్వంగా అది తీసి కార్డు చూపెట్టుకునేటటువంటి ఒక ఇమేజ్ స్థాయి వచ్చింది. దాంతోపాటుగా దాన్ని ఫైన్ ట్యూన్ చేసి మా లోకేష్ బాబు సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం జరిగింది. కనుక నిజంగా వెంకటకృష్ణ గారు నేను చెప్తున్నా, నేను 25 సంవత్సరాల నుంచి చూస్తున్నా, గతంలో తెలుగుదేశం సభ్యత్వం చేయడానికి కొంచెం కష్టపడేవాళ్ళం. ఇవాళ కొత్తగా లోకేష్ బాబు వచ్చి ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు సభ్యత్వానికి కూడా ముడిపెట్టి ఆయన కొత్తగా కనుక్కుని ఇవన్నీ చేయటం మొదలెట్టిన తర్వాత చాలా ఈజీగా అయిపోతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నప్పుడు అంత క్రేజ్ లేదు, ఇప్పుడు క్రేజ్ వచ్చింది మీరు అన్నమాట. ఫైన్ ట్యూన్ చేయటం గతంలో కొంచెం కష్టపడేవాళ్ళం, ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతాను. ప్రజలు అది వాస్తవమేలేండి, అందులో డౌట్ ఏం లేదు మీరు అన్న దాంట్లో. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉండడం, అధికారంలో లేకపోవడం, ఇప్పుడు అధికారంలోకి రావడం. మీరు మళ్ళీ వక్రీకరించమాగండి వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఉయ్యూరులో నేను ఉండే ఇంటిలో ఫస్ట్ వార్డులో మాకు కొంచెం ఎదురిల్లు మణికంఠ అని చెప్పి తెలుగుదేశం సభ్యత్వం తీసుకున్నాడు. మొన్న అతని యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు చనిపోతే 5 నెలల్లో 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వచ్చి అతని భార్య లక్ష్మి అకౌంట్లో డైరెక్ట్. ఆ విషయం నేను ఒప్పుకుంటాను. నేను చాలా మందిని ఈ మధ్య ఎన్ని కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కింద ఇప్పించారన్నప్పుడు మేము కొంత ఎంక్వైరీ చేసాం, వచ్చిన మాట వాస్తవం. నేను దాన్ని డిస్ప్యూట్ చేయడం, రాష్ట్రం మొత్తం 50 కోట్ల రూపాయలు ఆ రకంగా ఇప్పించడం జరిగింది. దాన్ని నేనేం డిస్ప్యూట్ చేయడం లేదు. తెలంగాణలో కూడా బాగానే ఇస్తున్నారు. అదే ఇది ఇన్నోవేటివ్ గా కనుక్కుంది లోకేష్ బాబే కదా. దీన్ని చూసే కదా కాంగ్రెస్ వాళ్ళు కానీ వైఎస్ఆర్ పార్టీలో కూడా వాళ్ళ కార్యకర్తలు అడుగుతున్నారు ఆ రకంగా పెట్టండి మాకు కూడా అని. అది ఏంటంటే ఇప్పుడు ఒకటండి, అటువంటివి జరిగితే వేడి నెలకి చన్నీళ్ళు తోడుగా ఉంటుంది. డెఫినెట్ గా అటువంటి మంచిదే. కానీ ఈ జన చైతన్య యాత్రలు, ప్రభుత్వ పథకాలు, వాటి మీద ప్రజల అభిప్రాయము, ప్రజలు ఎంతవరకు చైతన్యవంతంగా ఉన్నారు, ప్రజలకు అందుతున్నాయా లేదా తెలుసుకునే కార్యక్రమం ఒకవైపు, సైమల్టేనియస్ గా ఈ సభ్యత్వాలు అనేసరికి ఈ రెండిట్లో లక్ష్యం ఏది ఇంపార్టెంట్, ఏ ప్రధానమైన లక్ష్యంతో జనంలోకి వెళుతున్నారు, అభివృద్ధి పథకాల మీద ప్రజల అభిప్రాయం తెలుసుకుని ఒక్క నిమిషం సార్, ఆ అభిప్రాయం తెలుసుకుని పరిపాలన తీరును మెరుగుపరచుకోవడానికి, పథకాలను మార్చుకోవడానికి, కొత్త పథకాలు ఆ ఉద్దేశంతో వెళుతున్నారా, లేకపోతే ఇది ముందు వెళుతూ వెనక, ఇప్పుడు నాకు చెప్పినట్టుగా ముందేమో పెద్ద హడావుడి, వెనక రసీదు బుక్లు, ఇది ఇంత వెళ్తారు మీరు రాజేంద్ర ప్రసాద్ గారిని అడిగినప్పుడు ఫస్ట్ అసలు ఏదో సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ విజయాలు, ఇమేజ్, క్రేజ్ అని రకరకాలుగా చెప్పి మీరు కొద్దిగా రెట్టించి అడిగిన తర్వాత అసలు ముఖ్యమైన ఉద్దేశం ఏంటో చెప్పారేంటి, సభ్యత్వం తీసుకుంటే క్రేజ్ 2 లక్షల రూపాయలు ఇదని. తెలుగుదేశం ప్రభుత్వం కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఈరోజు ఇటువంటిది ఏదైనా ట్యాగ్ చేసుకుని, ఇటువంటిది ఏదైనా అంటించుకుని, ఏది మెంబర్షిప్లో అనేది లేకోకుండా అసలు ప్రజల్లోకి వెళ్ళి ధైర్యం చేయలేరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు సభ్యత్వాలు ఉన్నాయి కదా, ఇక దీని మీద ఒక 100 మంది వీళ్ళే కార్యకర్తలు ఉండిపోతారు, ఏదో వాళ్ళ మనుషులు తీసుకొచ్చేసి సభ్యత్వాలు ఇచ్చేసి తూతు మంత్రంగా ఇందాక చెప్పారు ఒక్కొక్క ఊరు ఒక రోజులో అయిపోద్దని. ఏమండి జరిగిద్దా? ఒక ఊరిలో ఒక 5,000 6,000 జనాభా ఉంటే ఒక రోజులో అయిపోతుందా? అంటే నీ సంక్షేమ కార్యక్రమం ఎట్లా అవుతుందో తెలుస్తుందా? కాబట్టి కేవలం దీని పేరేమో ఏ సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా, గ్రౌండ్కి చేరిందా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ అంటారు. కానీ వాళ్ళు అసలు ధైర్యం చేస్తానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటారంటే ముఖ్యంగా ఏదైనా ప్రభుత్వానికి ప్రాధాన్యత ఏముండాలంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు జరిగినాయి, దాంట్లో దాదాపు 1% కూడా జరిగినట్టు ఎక్కడ లేదు. ఎందుకంటే మేము ఇంటింటికి తిరిగి చెప్తున్నాం, ఇట్స్ నాట్ ఫర్ డిబేట్.
మీరు గడప మీరు తిరుగుతున్నారు గడబడకు తిరుగుతున్నాం కాబట్టి వాళ్ళు చెప్పిన విషయాలు మేము చెప్తాం. మరి దారుణంగా 1% కూడా అవ్వలేదు. అంటే మీరు చెప్పండి వెంకటకృష్ణ నేను గారు. చెప్పడం కంటే మీరు మీరే అట్లా కాదు, మీరు ఒకటి అడగండి, మీరు చెప్తాము ఎంతవరకు జరిగింది. మీరు సాటిస్ఫై అయితే నేను మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? ఇవి చేశారు అని నేను చెప్పను, ఇవి చేయలేదని నేను చెప్పను. కానీ మీ నోటి నుంచి వినాలనుకున్నా మరి 1% మీ దృష్టికి వచ్చింది ఏదన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేనే తప్పవచ్చు, ఐ కరెక్ట్ మై సెల్ఫ్. నేనే సరి చేసుకుంటాను. నేను ఓకే ఇప్పుడు రుణమాఫీ అన్నారు, సంతృప్తికరంగా ఎక్కడ జరగలేదు రైతులకైతే. ఓకే నెక్స్ట్ మహిళలది వెళ్తే 0, ఏదో 3,000 కోట్లు అంటున్నారు. మీరు ఏదో పొదుపులో పెట్టేసేసి మీకు ఇచ్చాను పైన కోడిని ఎలాంటి తీసి కింద కోడి భోజనం అంటే అది కుదరదు కదా. తర్వాత ధరలు తగ్గిస్తానన్నారు. ధరలు తగ్గిస్తానని చెప్పేసి ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి సార్ చేతికి దెబ్బ తగిలింది అంటే మందు కడితే మంచి డాక్టర్ అంటాం, లేదా చేయి దెబ్బ తగిలింది చేయి పనికి చేయి తీసేయమన్నట్టు ఇంతకుముందు 9 రకాల సరుకులు ఇస్తే ఏది ఒక రేషన్ కార్డుకి, ఈరోజు 2 రకాల సరుకులు ఇస్తున్నారు. ఏంటి ఇంతకుముందు కందిపప్పు, చింతపండు ఇవన్నీ కూడా ఇచ్చారు. ఆయిల్, పామ్ ఆయిల్ ఇవన్నీ కూడా, గోధుమలు, పంచదార, కిరసనాయిలు, కారం, ఉప్పు. ఈరోజు కేవలం బియ్యము, పంచదార ఇస్తున్నారు. అంటే నువ్వు ధరలు తగ్గిస్తానని చెప్పేసి ప్రామిస్ చేసి అలా ధరల సమస్య లేకుండా అన్ని తీసి పారేశారు. ఇల్లు కట్టిస్తారు, 1,50,000 పెట్టి ఇల్లు కట్టిస్తున్నారు. ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు ఒక్కటే. అదేంటండి కేంద్రం నుంచి 1,95,000 ఇల్లు వస్తూనే ఉంటాయండి. మరి ఢిల్లీలో స్టార్ట్ అయినాయి కదా, ఇక్కడికి వచ్చేది కొద్ది టైం పడుతుందేమో. మరి 2.5 సంవత్సరాలు పట్టింది, బహుశా ఎంత టైం పడుతుందో మాకు తెలియదు. ఇంకా ఇంటింటికి ఉద్యోగం అన్నారు. ఏ ఊరన్నా తీసుకుని మీ ఊర్లో ఎవరికైనా ఉద్యోగం, మొన్న ఈ మధ్య ఒక కాంగ్రెస్ నాయకుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పెడితే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పేసి అఫీషియల్ గా ఇచ్చారు. లేదని నిన్న అఫీషియల్ గా ఒప్పుకున్నారు కదా, అందుకనే కూడా ఇంకో 2 రోజులు పెంచుతున్నారు. ఒప్పుకున్నారు. అంతకంటే అవమానం ఏంటంటే 2,000 రూపాయలు 2,000 రూపాయలు ఇస్తాను నిరుద్యోగ భృతి. సరే ఇవ్వటం అనేది సరే ప్రభుత్వం వైఫల్యం కింద తీసుకున్నాం. కానీ అవమానించే రీతిలో ఇటీవల మన అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారు తెలుసా, కార్మిక శాఖ మంత్రి, ఈ నిరుద్యోగ భృతి గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నాము, కొన్ని రాష్ట్రాలు 30 రూపాయలు ఇస్తారు నిరుద్యోగ భృతి, మేము ఆలోచన చేస్తున్నాం. అంటే 50 రూపాయలు ఇచ్చి మేము ఆ రాష్ట్రం కంటే మెరుగ్గా చేద్దామని చెప్పేసి మీరు చేసుకోండి. ఇది సాక్షాత్తు అచ్చెన్నాయుడు గారు చెప్పిన మాటలు. సో ఏం జరిగింది మీరు సరే ఈ స్పెషల్ స్టేటస్, రాజధాని, పోలవరం, ఇట్స్ ఆన్ గోయింగ్ డిబేటబుల్ సబ్జెక్ట్స్. ఎంత వచ్చింది, ఎంత జరిగింది, ఫిజికల్గా ఎంత జరిగింది, ఫైనాన్షియల్గా ఎంత జరిగింది అనేది. సరే దోపిడీ అంటారా, ఇసుక, మట్టి, సదావర్తి భూములు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. లెట్ us గో ఓన్లీ ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్. ఏం జరిగింది మీరు ఫీజు రింబర్స్మెంట్ అంటారా, అప్పులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఈ రోజు మీరు ఐ ఛాలెంజ్, చెప్పండి ఛాలెంజ్. ఒక హాస్పిటల్కి వెళ్తే ఈ రోజు వాళ్ళు ఎవరంటున్నారు, ఎవరంటున్నారు ఈ రోజు 469 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ఏ డాక్టర్ కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ మార్చారు. స్ట్రైకులు కూడా అయినాయి, అదే పేరు మార్చుకోవచ్చు కానీ ఇక్కడ స్ట్రైకులు అయినాయి, ఇదైనాయి. వాళ్ళని నేను డిబేట్లు పెట్టినప్పుడు ఏపీలో బాగుంది, ఇక్కడ తెలంగాణలో సతాయిస్తాను, అందుకే మేము స్ట్రైక్ చేస్తాం అని చెప్పారే డాక్టర్స్ వచ్చి. మీరు కూడా ఉన్నట్టున్నారు ఒక రోజు. ఈ రోజు కూడా మీకు చెప్తున్నా, ఐ ఆన్ రికార్డ్, మీరు పర్సనల్ కాదు. దాదాపు ఒక డాక్టర్ చెప్పింది 369 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తే డబ్బులు చెల్లిస్తా 69 కోట్ల రూపాయలు ఇస్తారు, మళ్ళీ 200 కోట్ల రూపాయలు అప్పులు పెడతారు. సో దాంతో ఎవరు కూడా వెళ్ళంగానే లేదండి ఇప్పుడు ఎనీ పేషెంట్ అర్జెన్సీ కదా, ఇమీడియట్ తీసుకోవాలి. ఏమంటున్నారు తెలుసా, లేదండి మేము పంపిస్తే అది 2 రోజులకు వస్తుంది పర్మిషన్, అప్పుడు దాకా కావాలని మీరు వెయిట్ చేయండి, లేకపోతే డబ్బులు కట్టండి అనే పరిస్థితి ఈ రోజు ఉంది. రైట్, రవిచంద్ర రెడ్డి గారు, ఇది సభ్యత్వ నమోదు కోసం మీ లిస్ట్ చెప్తారా? వారు ఏం చేయలేదో చెప్పారు, 1% కూడా లేదంట. చెప్పండి రాయన్ ప్రసాద్ గారు. వెంకటకృష్ణ గారు, ఆయన శారద గారు ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గంలో తిరుగుతున్నారు కదా, ఆయనకి 2 ఉదాహరణలు చెప్తా. మొన్న వారం 10 రోజుల క్రితం పక్కమంటే మా చిన్నవగిరాల పెనమలూరు నియోజకవర్గంలో చిన్నవగిరాల్లో ఓ రైతు పొలంలో పనిచేస్తూ కరెంట్ షాక్ కొట్టి చనిపోతే అతనికి 5 లక్షల రూపాయల చంద్రన్న బీమా అప్లికబుల్ అయింది. రేపు మాకు 5 లక్షలు వస్తుంది. కాదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తప్పుడు మూలంగా ఏదైనా జరిగితే అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తప్పిద మూలంగా జరిగితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇస్తుంది. రాజకీయ నాయకుడు కానీ అక్కడ ఎమ్మెల్యే కానీ అక్కడ మినిస్టర్ కానీ ఇన్వాల్వ్ అయితే తప్పకుండా 2 లక్షలు 3 లక్షలు ఒక 5 లక్షలు ఇప్పించారు సంతోషం. 5 లక్షలు ఇప్పించారు సంతోషం. వెంకటకృష్ణ గారు, మీరు మరీ శారద మాటలు అంతగా ఆలకించబాకండి. ఆయన మనసు వెక్కలం చేసేస్తాడు. ఆయన మాయల బకీరు, మాయల మరాఠీ అని అనుకుంటా ఉంటాడు. ఆయన చెప్పేది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏపీ ట్రాన్స్కో ఇచ్చే 2 లక్షలు వేరే, అది వేరే, దానికి కూడా అప్లై చేపిస్తున్నాం.
అది కాకుండా చంద్రన్న బీమా అని ఇటీవల రాష్ట్రంలో ఉన్నటువంటి పని చేసుకునే పేద బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి చనిపోతే 5 లక్షల రూపాయలండి. 5 లక్షల రూపాయలు ఎప్పుడైనా కన్నావా విన్నావా? అటువంటి ఆలోచన ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ కాంగ్రెస్ నాయకులు చేశారు వాళ్ళ పరిపాలనలో. అది మంచి పని కాదండి, అది జరిగిన ఒక పని కాదు. డెఫినెట్ గా అది మంచి పనే. ఇక్కడ మాట్లాడింది ఏంటంటే, వారు మాట్లాడింది ఎన్నికల హామీలు. 7 లక్షల రూపాయలు దళితుడికి ఇస్తున్నాం, ఎన్నికల హామీ. ఇంకొకటి చెప్తా, వెంకటకృష్ణ ప్లీజ్ చెప్పండి. శారద గారు కూడా గ్రామాల్లో తిరుగుతున్నాడు. ఆయన ఏదో గడప గడపకి వాళ్ళు సంపాదించిన 1,00,000 కోట్లు పంపిణీ చేస్తామని ఏదో హామీలు ఇస్తూ తిరుగుతున్నారు. రేపు మా జన చైతన్య యాత్రలు ఉన్నాయి. శారద గారిని ఏదన్నా ఒక్క గ్రామం ఎంచుకుని రమ్మనమనండి, మేము రైతు రుణమాఫీ చేసినటువంటి లిస్ట్ అక్కడే చూపెట్టి అక్కడే రైతులతో చెప్పిస్తాం. పక్కమటే సంపద ఉన్నటువంటి ధనిక రాష్ట్రంలో 1,00,000 రూపాయలు తీస్తే పేద రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మేము 1,50,000 చేసామండి. ధనిక రాష్ట్రం ఇన్స్టాల్మెంట్లో ఇస్తుంది, పేద రాష్ట్రం మేము కూడా ఇన్స్టాల్మెంట్లో ఇస్తున్నాం. అంటే ఇక్కడ ఎవరి ఘనతది? చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్ట నష్టాల్లో ఉండి ఇస్తున్నా దాన్ని కూడా అంగీకరించి మంచి కార్యక్రమం అని ఒప్పుకోలేని ఏం చెప్పారు ఎన్నికల హామీలో? బేషరతుగా మీ వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. మీరేం చేశారు? ఇప్పుడు ఇన్స్టాల్మెంట్స్ ఇస్తున్నారు. 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్న 20,000 ఇస్తే మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? అసలు అదేమన్నా లెక్క? 50,000 వరకు ఒకేసారి చేస్తారు కదా? ఒకేసారి చేయలేదు. 50,000 కూడా ఒకసారి చేయలేదు. లేదు, నేను ప్రూవ్ చేస్తాను అని అన్నారు. అసలు వీళ్ళకి ఒక తీరు తెన్ను ఏమీ లేదండి. ఏదో చేసేస్తున్న ఒక తీరు 50,000 వరకు క్లీన్ అని చెప్పేసి చెప్పుకునే ధైర్యం కూడా లేదు వాళ్ళకి. వెంకటకృష్ణ గారు ఒక పని చేద్దాం. వెంకటకృష్ణ గారు ఆయన మాట కాదు, నా మాట కాదు, మీరు లైవ్ వ్యాన్ తీసుకొచ్చి లెఫ్ట్ అండ్ రైట్ గ్రామంలో పెట్టండి. అక్కడే 50,000 రద్దు చేసిన 1,50,000 రద్దు చేసిన మా గ్రామానికి రండి. 50,000 రద్దు మనం ప్లాన్ చేద్దాం. తప్పకుండా ప్రసాద్ గారు గంటలు కరెంట్ ఇస్తున్నామని రైతులకి చూపిస్తా. ప్రసాద్ గారు, రాయల్ ప్రసాద్ గారు, నేను పెనమలూరు నియోజకవర్గానికి పెనమలూరు నియోజకవర్గానికి ఇదే ఉయ్యూరు లేదా ఉయ్యూరు పక్కన మొన్న ఎట్టాకు బందరు వచ్చాను దశ తీర్చి కోసం. ఆ ఉయ్యూరు పక్కన ఏదైనా విలేజ్ కి వస్తాను, అక్కడే మీ ఇద్దరు ఉండాలి. లోకల్ రైతులు కూడా లెఫ్ట్ హ్యాండ్ అక్కడే పెడతాను, లైవ్ లో పెడతాను. దయచేసి అది అంతవరకు ఉంచండి. రుణమాఫీకి సంబంధించినంత వరకు అలా ఉంచండి దాన్ని. నేను అనేది దయచేసి నాకు మీరు కోఆపరేట్ చేయండి. అదే డెఫినెట్ గా దయచేసి ఈ డిబేట్ ని జనచైతన్య యాత్ర మీద మాట్లాడదాం. రుణమాఫీకి సంబంధించి మీ ఇద్దరి మధ్య ఒక సవాల్ లాంటిది వచ్చింది కాబట్టి నేను వస్తాను. డెఫినెట్ గా ఖచ్చితంగా అక్కడ చేద్దాం మనం. రైట్, మీ ఇద్దరు రెడీగా ఉండాలి. ఆ డేట్ ఒకటి మీ ఇద్దరికి అనుకూలమైన డేట్ ఫిక్స్ చేద్దాం. రైట్, ఓకే. రవిచంద్ర రెడ్డి గారు, ఈ జనచైతన్య యాత్రలు సభ్యత్వ నమోదు అదేమో టార్గెట్, లాస్ట్ ఇయర్ 50 lakhs, ఈసారి 60 lakhs టార్గెట్ పెట్టుకున్నారు. ఈ రెండిట్లో జనం దగ్గరికి వెళ్తే ఒకటి, మేము చెప్పింది మీరు వింటారా అనేది ఒక పద్ధతి, లేదా ప్రజాస్వామ్యతంగా ప్రశ్నించేవాడిని కూడా ప్రశ్నించనిస్తాం, లేకపోతే ప్రశ్నించేవాడిని దగ్గరికి రానివ్వం, లేదా పోలీసుని చుట్టూ పెట్టి ఇట్లాంటివి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. చూసాం మనం. అంటే ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి కనబడతా ఉంటాయి. జన చైతన్య యాత్రలో జనం చెప్పేది వినడానిక, ప్రభుత్వం చెప్పేది వినడానిక ఎలా జరగాలి? ఇంత ముందు కూడా జరిగినాయి. దీన్ని జన చైతన్య యాత్ర అనే కంటే ముఖ్యంగా సభ్యత్వ నమోదు యాత్ర జనం కోసం కాదు, ఇది మా కోసం చెప్తూ పోతే చాలా మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ముఖ్యంగా 5 కోట్ల మందిలో దాదాపు 2 కోట్ల మందిని మన సభ్యులుగా చేసేసుకుంటే ఇంకెప్పటికీ ఏ ప్రతిపక్షం గెలవకుండా పోతున్న ఆలోచనలో వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ మిగతావు కానీ అనేక రకాలుగా పెడుతూ వీళ్ళు ఇప్పుడు ఏదైతే యాత్ర చేపట్టే దానికి పేరు జన చైతన్య యాత్ర అని పెట్టారో దానికి బదులు దాని పేరు కనువిప్పు యాత్ర అని పెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకు కనువిప్పు యాత్ర అని పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉందంటే, వీళ్ళు ఎలక్షన్లో చెప్పిన హామీలన్నిటి గురించి ఇప్పుడే పార్థసారథి గారు చెప్పారు. వాటిలో ఒక్కటే అమలు కాకపోగా ముఖ్యంగా ఏదైనా సమస్య అంటూ వస్తే, ముఖ్యంగా రైతు గురించి చెప్తున్నారు,
రైతు గురించి చెప్తూ వాళ్ళకి ఇన్సూరెన్స్ అమలు చేయడం జరిగిందన్నారు. ఓకే, సంతోషం. అది చంద్రన్న బీమా అనే పథకం కొత్తగా పెట్టారు కాబట్టి శాంపిల్కి ఒకటి ఇచ్చారేమో. మీరు అనంతపురం రైతు భరోసా యాత్రలో రాహుల్ గాంధీ గారు మనిషికి 50,000 చొప్పున ఇచ్చినప్పుడు మేము 5 లక్షల చొప్పున ఇస్తున్నాం అని చెప్పి దానికి 13 రకాల సర్టిఫికేట్లు అడ్డం పెట్టినప్పుడు ఆ 13 రకాల సర్టిఫికేట్లో ఇంతవరకు ఎవరు కూడా దాన్ని 5 లక్షల రూపాయల్లోంచి ఒక్క రూపాయి కూడా డ్రా చేసుకోలేకపోతే దానికి తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకుంటుందా అని ఈరోజు అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. రాజేంద్ర ప్రసాద్ గారు, మీకు కానీ చేత అయితే దీనికి సమాధానం చెప్పండి. ముఖ్యంగా ఒక్కరంటే ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా అందలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆత్మహత్య చేసుకున్న రైతులకి మీరు ఇచ్చిన స్కీమ్ ఏంటి? 5 లక్షల రూపాయల్లో 1.5 లక్ష రూపాయలు అప్పులు వాళ్ళకి ఇస్తాం, మిగతా 3.5 లక్షల రూపాయలు విడతల వారీగా ఆ బాధిత కుటుంబాలకి తిరిగి వెసులుబాటు కోసం విడతల వారీగా ఇస్తున్నారు. ఆ 13 రకాల సర్టిఫికేట్లను ఏదైతే ఆలంబనంగా చేసుకుని మీరు అడ్డం పెట్టారో వాళ్ళకు ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలా లేవు. మీకు రైతు మీద ఉన్న ప్రేమ ఎందుకు తెలిసిపోతా ఉంది. ముఖ్యంగా ఈ రోజు కరువు నిధులు విడుదల చేయడం లేదు. కరువు ప్రాంతాల గురించి కరువు నిధులను విడుదల చేయకపోగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ముఖ్యంగా ఇన్సూరెన్స్లు అమలు చేయలేదు. ఎక్కడైతే కరువు ఉందో వెంటనే మీరు రెయిన్ గన్లు తీసుకొని బయలుదేరతారు. 6 లక్షల నుంచి 7 లక్షల ఎకరాలకి రెయిన్ గన్ల ద్వారా మీరు నీళ్లు ఇచ్చారని చెప్తారు. 300 కోట్ల రూపాయలు రెయిన్ గన్ల పేరుతో మీరు స్వాహా చేశారు. మీరు స్వాహా చేశారు రెయిన్ గన్లు. కాదు, రెండు రెయిన్ గన్లు పై నుంచి కురిపించారు, వీళ్ళ కింద నుంచి కురిపిస్తారు. దాని గురించి వేరే డిబేట్ పెడదాం. డిబేట్ కాదు, అదే అందరు చేసేది అదే. మాతో పోల్చుకున్నప్పుడు వాళ్ళకి కూడా 0 సీట్లుగా పరిమితంగా అవుతారు. టైం వస్తే ఎవరు ఆపలేరు. చెప్పేది అంటే మండలానికి 2 రెయిన్ గన్లు ఇచ్చి వీళ్ళు వచ్చినప్పుడు 4 నీళ్ల ట్యాంకర్లు తోలి వాళ్ళు వెళ్ళిపోగానే రెయిన్ గన్లు కేవలం 4 రోజుల పాటు అనంతపూర్ లో పర్యటించిన చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఒక మాట గొప్పగా చెప్పెళ్లారు. ఈ దేశంలో నేను కేవలం 4 రోజుల్లో కరువును జయించానన్నారు. కరువును జయించడం చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమా? దేశం కాదు, వరల్డ్ రికార్డ్. అంతేకాదు, ఆయన ఇంకో మాట అన్నారు, రైతులందరూ మీరు అమాయకులు, రైతులందరూ మీరు అమాయకులు, మీరు ముఖ్యంగా ఐఎమ్ సారీ ప్రసాద్ గారు, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. వారం రోజుల్లోనే ఒక జిల్లాలో మొత్తాన్ని కరువు రహిత జిల్లాగా మార్చింది వరల్డ్ రికార్డ్ అని చెప్పిన మాట ఆన్ రికార్డ్. నేను వెటకారంగా మాట్లాడలేదండి. ఐఎమ్ సారీ, నేను వెటకారంగా అనలేదండి. అంతేకాదు, సమాధానం చెప్పండి. ఇంకొక మాట ఉంది, మీరు రైతులందరూ అమాయకులు, మీరు వరుణ దేవుడిని నమ్మారు. చంద్రబాబు నాయుడు గారిని మీరు నమ్ముంటే మీరు బాగుపడి ఉండేవాళ్ళు. మీరు వరుణ దేవుడిని ఎందుకు నమ్ముతారనే గొప్ప ఘనకీర్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈ రోజుకే చంద్రబాబు నాయుడు పార్టీలో సభ్యత్వం తీసుకోకపోతే జన్మభూమి కమిటీల ద్వారా మీరు విమర్శించే తీరు, మీరు పసుపు కండువా వేసుకుంటేనే, మీరు పచ్చ పార్టీలో చేరితేనే మీకు ఏదైనా మీకు అమలు చేస్తాం, కానీ మీకు ఎట్టి పరిస్థితుల్లో మేము అమలు చేయం, మీరు పచ్చ పార్టీకి చెందిన వాళ్ళు కాదని మీరు చూపిస్తున్న వివక్ష ప్రతి గ్రామాన చర్చలో ఉంది. మీరు అందుకే కనువిప్పు యాత్రలు చేయండి దయచేసి. మీరు దీనికి జనచైతన్య యాత్రలను చెప్పండి. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం ఉండండి దయచేసి. ఒక్క నిమిషం ఓపిక పట్టండి, తీసుకుంటా. ఎందుకంటే అన్నిటికీ సమాధానం చెప్పే బదులు తీసుకుంటా డెఫినెట్ గా. విక్రమ్ గారు, సరే, ఈ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు ప్రజల్లోకి వెళ్ళడాలు, యాత్రలు చేయడాలు, దానికి పార్టీ కలర్స్ ఇవ్వడాలు, పథకాలకి పార్టీ కలర్స్ ఇవ్వడాలు, పేర్లు పెట్టుకోవడాలు అందరూ చేసినవే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటూ రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ బీమా, ఆ బీమా, ఈ బీమా, రకరకాలుగా వాళ్ళ అభిమానం వాళ్ళు చాటుకున్నారు. ఈ వీళ్ళదేమో చంద్రన్న బీమా, చంద్రన్న యోజన, చంద్రన్న అదేంటి కానుక, సంథింగ్ పండుగ కానుకలు. వాళ్ళ అధికారం కూడా ఇళ్ళకి 3 రంగులు వేసేవాళ్ళు, ఇందిరం ఇళ్ళకి 3 రంగులు వేసేవాళ్ళు. వీళ్ళు ఏదో చేస్తారు. సో అది డిబేట్ కాదు, దాన్ని మనం ఆపే పరిస్థితులు లేవు. ఇక్కడల్లా కనబడాల్సింది ఏంటంటే, నేను అనుకున్నాను జన చైతన్య యాత్రలు అంటే నేను ఊహించింది ఏంటంటే, నిజానికి రాష్ట్రంలో ఇవాళ ఒక ప్రత్యేక హోదానా ప్యాకేజ్ అనే దాని మీద ఒక డిబేట్ జరుగుతోంది. ప్యాకేజ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ అయ్యారు. దాన్ని ప్రజల్ని కన్విన్స్ చేయడానికి వెళ్ళి ఏమైనా చెబుతారేమో, అట్లాంటి కార్యాచరణ తీసుకుంటున్నారేమో అనుకుంటే, బట్ ఇదేంటంటే అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలను వివరించి చెప్పడం, ప్రజల్ని వాటి పట్ల చైతన్యం చేసేది ఏముంటుంది, దాంట్లో పథకాలు వస్తే ఎంజాయ్ చేస్తే. ఇక్కడ ఒకటైతే వాస్తవం అండి, ఇప్పుడు ప్రజల్లో ప్రజా చైతన్య యాత్రలు కానివ్వండి, ఏదైనా ప్రజల్లోకి వెళ్ళడం అనేది మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. అందులో కూడా అధికార పార్టీ అనేది అంటే ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకత ఉంది దేశ రాజకీయాల్లో. ఎందుకంటే ప్రతి 2 ఏళ్లకి కరెక్ట్గా సభ్యత్వం నమోదు చేయడం, తర్వాత కమిటీలు వేసుకోవడం, తర్వాత అంటే దేశంలో బహుశా నేను అనుకోవడం చాలా తక్కువ పార్టీలు అట్లాగా ఒక సిస్టమేటిక్ లెఫ్ట్ పార్టీస్ కొన్ని పార్టీలే చేస్తారు. కాబట్టి దాంట్లో సభ్యత్వ నమోదుకో లేకపోతే జనంలోకి వెళ్ళటానికో మనం అభ్యంతరం పెట్టాల్సింది, దాన్ని విమర్శించడానికి అంటే అభ్యంతరం ఏం లేదు, దాంట్లో దేర్ ఇస్ నో పాయింట్. కాకపోతే ఇవాళ ప్రభుత్వం పరంగా కొన్ని విజయాలు వాళ్ళు కొన్ని చెప్తారు, ప్రతిపక్షాలు కొన్ని వైఫల్యాలు చెప్తారు.
ప్రతిపక్షాలు అదే పనిగా వైఫల్యాలని చెప్తున్న దశలో లిస్ట్ ప్రజలు అవి నమ్మే పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా అంటే అధికారంలో ఉండేవాళ్ళు కూడా తమ ఏమిటి విజయాలు ఏం చేస్తున్నాము లేకపోతే ప్రతిపక్షాలు దుష్ప్రచారం ఏం చేస్తుంది అనేటువంటిది చెప్పుకోవడంలో తప్పేముంది అందులో. అది కరెక్టా రాంగా, ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ప్రతిపక్షాలు చెప్పింది కరెక్టా లేకపోతే అధికార పక్షం చెప్పింది కరెక్ట్ అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. కాబట్టి అసలు వెళ్ళటమే తప్పు లేకపోతే దానికి ఏదో కనువిప్పు వేతలు ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు మాట్లాడుతారు అంటే నేను ఎందుకంటే ఇక్కడ పార్టీల పరంగా కాదు, ఇవాళ ఉన్నప్పుడు రచ్చబండని పెట్టారు, ఎన్ని వేల లక్షల పిటిషన్లు అపరిష్కృతంగా ఉండిపోయినాయి అవన్నీ. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా వెళ్ళారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రజలు నిర్ణేతలు అంటే మీరు అన్నారు కొన్ని ఏంటంటే కొన్ని ఏమో సమస్యలు తెలుగుదేశానికి కూడా ఉన్నాయి అంటే హామీలు ఇచ్చిన హామీలు పూర్తిగా అవి అమలు చేయలేకపోవడం లేకపోతే ఆర్థిక లోటు కానివ్వండి లేకపోతే కొంత అవినీతి ఈ శాండు ఇలాంటివన్నీ అంటే పత్రికల్లోనే మనం చూస్తున్నాం. ఈ ఇటీవల కొన్ని అంటే న్యూట్రల్గా ఉండేటువంటి మేధావులు కూడా కొంతమంది చెప్తున్నారు అంటే తెలుగుదేశంలో జరుగుతున్న లోటుపాట్లు అంటే చంద్రబాబు నాయుడు గారికి యంత్రాంగానికి మధ్య గ్యాపులు ఇవన్నీ జరుగుతున్నాయి. సో అధికార పార్టీలో ఉండేటువంటి అనేక అవలక్షణాలు వస్తూనే ఉంటాయి. అది అంటే కింద స్థాయిలో తర్వాత ఇటీవల కాలంలో కొంతమంది శాసనసభ్యులను వాళ్ళు చేర్చుకోవటం, తర్వాత అక్కడ నియోజకవర్గాల్లో మన జిల్లాలో చూస్తే గ్రూపు తగాదాలు వాళ్ళని వీళ్ళు. సో ఇటువంటి నేపథ్యంలో అసలు జనంలోకి వెళ్ళి ప్రజలు ఏమనుకుంటున్నారు కార్యకర్తలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవడంలో తప్పేం లేదు. అది దానికి మనం అభ్యంతరం పెట్టాల్సింది లేకపోతే దానికి అభ్యంతరం లేదు. విక్రమ్ గారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దానికి అభ్యంతరం కాదు. ఇక్కడ ఆ కార్యక్రమం యొక్క పేరు ఏంటంటే జన చైతన్య యాత్రలు. కాన్సెప్ట్ ఏమో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాల ప్రజల్లో చైతన్యపరచడం. అంటే దాని అర్థం ఏంటి, ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడం కదా, చైతన్యపరచడం. అది దాని కాన్సెప్ట్, అది వాళ్ళు పెట్టుకున్న కాన్సెప్ట్. దాంతో పాటే సైమల్టేనియస్ గా సభ్యత్వ నమోదుతో తప్పేముంది అని అంటే ఇప్పటికే జన్మభూమి కమిటీలు ఉన్నాయి. రెండోది వీరు లేవనెత్తిన పాయింట్, ఇంకొక పాయింట్ ఏముందంటే ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళకి పథకాలు వస్తాయని చెప్పడానికి వెళ్తున్నారా రెండు కలుపుకొని అనేది ఇక్కడ వీళ్ళకి వస్తున్న సందేహాలు ఫీల్డ్ నుంచి కూడా కొన్ని రానివ్వండి. రాయన్ ప్రసాద్ గారు ఇక సబ్జెక్ట్ లోకి వస్తే ఇళ్ల గురించి అడిగితే ఏం చెప్తారు, నిరుద్యోగ వృత్తి గురించి అడిగితే ఏం చెప్తారు, లేకపోతే ఉద్యోగాల గురించి అదే నిరుద్యోగ వృత్తి నిరుద్యోగుల సమస్య కదా, వీటి గురించి అడిగితే ఏం చెప్తారు, అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత అడగడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే మీరు మీ ప్రతినిధులు లేకపోతే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వెళ్ళి సభలో సమావేశాలు పెట్టి మీ కార్యకర్తలకే చెప్పింది వినట్టు రావడమేనా, లేక గ్రామస్తులు కామన్ మ్యాను లేకపోతే ఇతర పార్టీల కార్యకర్తలు కానీ ఇతర పార్టీలతో అనుబంధంగా ఉండే పనిచేసే రైతులు కానీ అందరూ జమ చేసి చెప్పేది కూడా ఉంటుందా, లేకపోతే కేవలం కార్యకర్తలకు చెప్పడానికేనా ఈ కార్యక్రమం? లేదు, మొత్తం గ్రామం మొత్తం మీద రైతులకు కానివ్వండి లేకపోతే సామాన్య ప్రజలకు కానివ్వండి అందరిని కూడా సమీకరించి చెప్పడం జరుగుద్ది. సరే మీరు అడిగినట్టు ఇళ్ల సమస్య కానివ్వండి నిరుద్యోగ వృత్తి కానీ అడుగుతారు, నిజమే ఇళ్ళు మేము ప్రారంభించలేకపోయాం, మేమే కాదు పక్కనున్న ధనిక రాష్ట్రంలో తెలంగాణలో కూడా ప్రారంభించలేకపోయారు. దాన్ని అమౌంట్ పెంచి దాన్ని కొంచెం మాడిఫై చేసి అందరికీ ఇళ్ళు అప్పచెప్పేటటువంటి క్రమంలో కట్టించి ఇచ్చేటటువంటి క్రమంలో కొంత ఆలస్యం అవుతుంది. దానికి తోడు కొంత ఆర్థిక ఇబ్బందులు కూడా మీకు తెలియంది కాదు. ఇందాక నుంచి మన వాళ్ళు మొత్తం లోను ఒకసారి ఎందుకు రైతులకి రద్దు చేయలేదు, ఇంకా అది ఎందుకు చేయలేదు, లేకపోతే మీకు నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేదు, ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఇటు మా యొక్క ఒక ఏళ్ళు చూపెడతాను 4 ఏళ్ళు సారథి గారు అంక చూస్తాను. ఎందుకంటే ఆడ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఒక బేద రాష్ట్రంగా రాజధాని లేకుండా ఆదాయం లేని రాష్ట్రంగా తయారు చేసింది. కాబట్టి వాళ్ళ నాయకురాలు సోనియా గాంధీ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కుట్రలు పడతారు, అది వేరే అంశం. వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులకు గాను ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నిజమే మొత్తం రైతు రుణమాఫీ ఒక్కసారి చేద్దాం అనుకున్నారు, ఇళ్ళు కట్టి పెడదాం అనుకున్నారు, నిరుద్యోగ వృత్తి ఇద్దాం అనుకున్నారు, ఇవన్నీ చేయటం జరిగింది ఆలోచన. కానీ ఇవాళ రాష్ట్రం ఉన్న పరిస్థితి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి, అదేం రహస్యం కాదు. కనుక అది విడమర్చి చెప్తాం. ఇళ్ళు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, అంటే ఈ నెలలోనో వచ్చే నెలలోనో కట్టుకోవటానికి పూర్తిగా గ్రామాల్లో హామీ ఇచ్చి వేయటం జరుగుతుంది. ఇంకో 4 రోజుల్లో పట్టణాల్లో కూడా ఇవ్వటం జరుగుద్ది నిరుద్యోగ వృత్తి. ఈ సంవత్సరం వస్తున్నాం. ఎంతమంది ఇస్తామో జన్మభూమి కమిటీ అప్రూవల్ ఉండాలి, ఇక్కడ జన్మభూమి కమిటీ అప్రూవల్ ఉండాలి, సభ్యత్వం తీసుకుంటేనే ఆ ఇళ్ళు ఇస్తాము.
ఇప్పటికే అనేక రకాల కార్యక్రమాల్లో పెన్షన్ విషయంలో ఒక్క నిమిషం. ఇప్పటికే మీరు ఈ స్కీమ్ అమలు ఒక్క నిమిషం చేస్తున్నారు. సార్, ఒక్క నిమిషం దయచేసి ఒక మాట వినండి. ఇప్పటికే ప్రసాద్ మీరు ఈ గారు, స్కీమ్ అమలు రవిచంద్ర గారు ఒక్క నిమిషం దయచేసి. ఇప్పటికే కొన్ని పథకాల విషయంలో మీరు రేషన్ కార్డు అంటారా లేకపోతే పెన్షన్లు అంటారా, అయితే కొన్ని పథకాల విషయంలో ఈ జనభూమి కమిటీల జోక్యం ఎక్కువైపోయింది, అర్హులను కూడా కాదని అనుచరులకు ఇది చేస్తున్నారనే అపప్రద లేకపోతే ఆరోపణలు వచ్చినప్పుడు సీఎం గారే 2-3 సార్లు మాట్లాడే సందర్భం ఉంది కదా. మీరు జనభూమి కమిటీలు అలా చేయకూడదు, చాలా నిష్పాక్షికంగా రద్దు చేస్తా ఉన్నారు, నిష్పాక్షికంగా చేయాలి అన్నారు. ఇప్పుడు ఒకటి సార్, దయచేసి చంద్రారెడ్డి గారు ఇప్పుడున్న అంత పరిస్థితుల్లో ఉత్సాహం వద్దన్నా అదే వెంకటకృష్ణ గారు చెప్తా. అది కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ కమిటీలు పెట్టి ఇళ్లు కట్టుకున్న వాళ్ళకు కూడా ఆ కమిటీల ద్వారానే ఇళ్లు ఇప్పించేటంత దీర్ఘమైన ఆలోచన చేసి అదో సాంప్రదాయంగా వచ్చేసి ఇందిరమ్మ కమిటీలు తర్వాత జనరల్ కమిటీలు లైవ్ లో ఉన్నారు కాబట్టి ఆరోపణ చేస్తున్నారు. వెంకటకృష్ణ గారు చిన్న ఉదాహరణ చెప్తా, చిన్న ఉదాహరణ చెప్పండి. ఇదే సారథి గారు మంత్రిగా ఉండి ఇందిరమ్మ కమిటీ సభ్యులను వేసుకుని గ్రామంలో తిరిగి ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ని, ఎంపీటీసీని, ఎంపీపీని నేల మీద కూర్చోబెట్టి ఈయన వాళ్ళ ఇందిరమ్మ కమిటీ కాంగ్రెస్ నాయకులను వేసుకుని పెత్తనం చేశాడా లేదా? కానీ ఈ రోజున మా జన్మభూమి కమిటీ ఉండ సర్పంచ్ని వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి సర్పంచ్ని కూర్చోబెడతాం. చేసిన అరాచకాలకి కాదు ఇందిరమ్మ కమిటీకి దానికి చాలా తేడా ఉందండి, చాలా తేడా ఉంది. మేము శాచ్యురేషన్ మోడ్ ఎంత మంది అడిగితే అంత మందికి ఇచ్చాం. ఒకవేళ ఒక 100 చెప్తే 10 కట్టలేకపోవచ్చు, 20 కట్టలేకపోవచ్చు. మీలాగా ఒకటి నీకు ఇస్తాను చెప్పాలా? ఎంత మంది అప్లికేషన్ పెట్టుకుని అంత మందికి ఇచ్చాం. ఇది తెలియదేమో సాచురేషన్ మోడ్. ఈయన నా దగ్గరికి వచ్చి ఒక రోజు ఇందిరమ్మ కమిటీ చాలా మంచి స్కీమ్, డీటెయిల్స్ కొద్దిగా ఇవ్వాలని చెప్పేసి అడిగింది. ఇందిరమ్మ కమిటీ గురించి ఈ రోజు ఈ విధంగానే వాళ్ళు పింఛన్లు, రేషన్ కార్డులు కావాల్సిన వాళ్ళకి రేషన్లో, చంద్రన్న బీమా కావాల్సిన వాళ్ళకి చంద్రన్న బీమా, ఇవన్నీ పథకాలు దరిదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల్లో 4,50,00,000 మందికి రీచ్ అవటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. రీచ్ అయ్యాం ఆల్మోస్ట్ వాళ్ళు. కానీ ఈ రోజున మా సభ్యులు ఎంతమంది అండి? 53 లక్షల మంది. దాని రేపు 30% పెరిగితే 70 లక్షలు అవుతారు. 70 లక్షల మంది మా సభ్యులు ఉంటే మేము 4,50,00,000 మందికి మేము మేలు చేకూర్చు చూస్తున్నామండి వివిధ పథకాలు. అసలు మా పార్టీ సభ్యత్వం ఉంటేనే చేసింది కాంగ్రెస్ పార్టీ. వెంకటకృష్ణ గారు ఒక్క నిమిషం అండి. వెంకటకృష్ణ గారు ఈ రోజు వాళ్ళు 45 లక్షల మంది పెన్షన్లు ఇస్తున్నారంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేసి వెళ్ళారు కాబట్టి 200,000 పెంచారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రం మొత్తంలో 18 లక్షల మందికే పెన్షన్ దాన్ని 73 లక్షలు పెంచారు. ఒక మాట రవి గారు ఒక్క నిమిషం ఛాన్స్, ఒక్క మాట ఆగండి, ఒక్క నిమిషం ఆగండి దయచేసి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఒక్క నిమిషం సార్, ప్రసాద్ గారు ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు హయాంలో 75 రూపాయలు, ఒక్క నిమిషం సార్ దయచేసి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 75 రూపాయలు ఉంటే రాజశేఖర రెడ్డి గారు 200 చేసినప్పుడు అందరూ సంతోషపడ్డారు, అందరూ మెచ్చుకున్నారు. నేను కాదంట దయచేసి, అది వాస్తవం, మీరు అన్నది వాస్తవం. ఇవాళ ఆ 200 ఉన్నదాన్ని 1000 చేశారు, 1500 చేశారు. సంతోషం, అది అభినందించారు కదా. అది చేశారు. 5 మందికి ఇవ్వాల్సింది ఒక్కరికే ఇస్తున్నారు. అదే అందుచోట్ల అలాగే ఉందిలేండి, ఇక్కడ అలాగే ఉంది, అక్కడ అలాగే ఉంది. మందిని తగ్గించి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇస్తారు. సార్ 5 మందికి ఇచ్చే 200 ఒకరికి 1000 రూపాయలు చేసి 5 మందికి ఇస్తారండి. ఒక ఇంట్లో 5 పెన్షన్ ఎంత మంది నాకు అర్థం కాలేదు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక ఇంట్లో 5గురికి ఎందుకు వస్తుంది పెన్షన్ నాకు అర్థం కాలేదు. అర్హులైన ఎంత మంది వారు అంటున్నారు కదా, నేను అర్హులైన ఎంత మందికి తొలగించారో ఉంటుందా అసలు? 5 మందికి ఇచ్చారనేది అయితే వృద్ధులైన దంపతులకి ఏమైనా ఉంటుందేమో, ఇద్దరికి వచ్చేది ఒకరికి వస్తుంది. అప్పుడు 400 వచ్చేది ఇప్పుడు ఒకరికి 1000 రూపాయలు వస్తుంది. సార్ 62 ఏళ్ల తర్వాత 5 మంది రవి గారు దయచేసి ఒకే పాయింట్ ని పట్టుకుని మనం వేలాడుతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. ఒక ఫ్యాక్టర్ మీరు గమనించలేదు. ఫ్యాక్టర్ కాదు, 62 వయసు ఉన్న వాళ్ళు 5 మంది ఉంటారా ఇంట్లో అండి? ఒక తప్పు జరిగి కోఆపరేట్ చేయండి రవి గారు. మహా అయితే ఇంట్లో
వృద్ధ దంపతులు ఉంటారు, కాక, ఇద్దరికి కలిపి 400 వచ్చేది ఇంతకు ముందు వాస్తవం. వెంకటకృష్ణ ఇప్పుడు గారు, ఒకరికి నేను ఇస్తారు చెప్పేది 1000 రూపాయలు వస్తుంది కదా. నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు ఉన్నప్పుడు 18 లక్షల మందికే ఇచ్చేవాళ్ళు. ఎవరికైనా కొత్త పెన్షన్ ఇవ్వాలంటే మీ ఊర్లో ఎవరైనా చనిపోయారని చెప్పి వాస్తవం, అది కూడా వాస్తవం. ఆ 18 లక్షల నుంచి మేము 73 లక్షల మందికి తీసుకువెళ్ళాము. ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఓకే, ఉమ్మడి రాష్ట్రంలో 18 లక్షలు ఇచ్చారు. కరెక్ట్. ఆ 73 లక్షలకు ఇచ్చారు కాబట్టి ఈ రోజు అంతమంది పొందగలుగుతున్నారు. లేకపోతే అదే 30 లక్షల తెలుగుదేశం మందిని తొలగించారు, మీరు అది మర్చిపోతున్నారు. మీ ఇద్దరు ఒకే పార్టీ అవడం, ఇప్పుడు ఇక్కడ ఒక పార్టీ, మీ ఇద్దరు 2 పార్టీలా మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారు. అట్లా ఉంది. ఇప్పుడు మీ ఇద్దరు ఒకే వాయిస్ వినిపిస్తే చర్చ అంతా ఒక సైడ్ వెళ్ళిపోతుంది. దయచేసి మీరు గమనించాల్సింది చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన తొలగించారా లేదా అడగండి. 30 లక్షలు అగ్రెసివ్ మీరు అడగని, మిమ్మల్ని ప్రశ్నించడానికే పిలిచా నేను ప్రతిపక్షంగా. కాకపోతే ఇక్కడ ఏంటంటే జనచైతన్య యాత్రలు వెళ్తున్నప్పుడు మంచికి మంచి చెడుకు చెడు ఉంటాయి. డెఫినెట్ గా పెన్షన్లు అనేది అధికార పార్టీకి, వాళ్ళు తెలంగాణలో టీఆర్ఎస్ కైనా ఏపీలో టీడీపీకైనా కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలాగైతే పెన్షన్లు పెద్ద రోల్ ప్లే చేశాయి, ఇప్పుడు అది కూడా రోల్ ప్లే చేస్తుంది. దాదాపుగా ప్రతి ఊళ్ళో కూడా చాలా మంది ఉన్నారు ఇట్లా పెన్షన్లు 1000 రూపాయలు 1500 అందుకుంటున్న వాళ్ళు. కాకపోతే ఇక్కడ వస్తున్న చిక్కల్లా యూత్ నుంచి ఏమొస్తుంది ఒకటి, రెండోది మహిళలు సార్ మహిళల నుంచి ఏమొస్తుంది, అన్ని వర్గాల నుంచి వస్తాయి. అన్ని వర్గాల నుంచి. తర్వాత చాలా కీలకమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 2 కోట్ల కుటుంబాలు ఉంటాయి. కుటుంబాలు సుమారుగా అదే 1,78,000 1,80,000 ఉన్నాయండి సుమారుగా అంటున్నా. అందుకే నేను కదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు 1,95,000 అంటే 10% కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది. 1% అండి, 1,80,00,000 కుటుంబాలు అంటున్నారు మీరు. అవును, 1,95,000 1% కేంద్రం ఇచ్చింది. ఆ 1% కూడా చేయకపోతే ఇల్లు, ఇప్పుడు వీళ్ళు ప్రజల్లోకి వెళితే అడిగితే ఏం సమాధానం చెప్తారు? సమాధానం చెప్పి వస్తారా, లేకపోతే మళ్ళీ అక్కడే డౌట్ వస్తుంది, ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఇస్తాం, లేకపోతే ఈ జెండా కప్పుకున్న వాళ్ళకి ఇస్తాం, ఇట్లాంటివి ఏమైనా వస్తాయేమనే బేరసారాలు ఉంటాయా అనేది డౌట్స్ వీళ్ళందరికీ. అంటే ఒకటైతే అవసరం అంటే ఇందాక పెన్షన్ల గురించి చెప్పారు. నాకున్న సమాచారం ప్రకారం అయితే తెలుగుదేశం హయాంలో 30 lakhs పెన్షన్స్ ఉన్నాయి. తర్వాత కరువు పెన్షన్స్ ఒక 10 లక్షలు, మొత్తం 40 లక్షల వరకు ఇచ్చారండి. తర్వాత సబ్సిక్వెంట్గా రాజశేఖర రెడ్డి గారు పెంచి ఉండొచ్చు. మీరు చెప్పేది ఎంత 13 లక్షలు అంటున్నారు, అది అయితే కరెక్ట్ కాదు. అది తర్వాత ఏంటంటే ప్రతి 18 లక్షలు కరెక్ట్ కాదండి. అయితే నేను అయితే ఓడి చెప్తున్నా, ఇప్పుడు ప్రభుత్వం కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటుంది, అందులో కొన్ని సాధించగలుగుతుంది, కొన్ని సాధించలేదు. ఇందాక పార్సారథి గారు చెప్పారు సాచ్యురేషన్కి, దేంట్లో సాచ్యురేషన్ ఇచ్చారు అంటే పెన్షన్లో సాచ్యురేషన్ ఇచ్చారు. ఇళ్లలో కూడా సాచ్యురేషన్ 80 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇచ్చారు, అవినీతి బాగా జరిగింది. సరే కొన్ని జరుగుతాయి, కొన్ని అట్లానే తెలుగుదేశంలో కూడా ఈ 2.5 సంవత్సరాల్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు, కొన్ని లక్ష్యాలు సాధించారు, కొన్ని లక్ష్యాలు సాధించలేకపోయారు. అదే విధంగా కొన్ని చోట్ల ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ అభినందించదగిన విషయం ఏంటంటే ప్రజల దగ్గరికి ధైర్యంగా వెళ్తున్నారు. ప్రజల నుంచి వస్తుంది, కొంత ఫీడ్బ్యాక్ వస్తుంది, ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఎవరెవరు చేస్తున్నారు ఏంటనేటువంటి దాని నుంచి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు తిరిగి ప్రతికూల పరిస్థితుల్లో ప్రజల దగ్గరికి వెళ్ళడం అనేది మంచి పద్ధతి, మనం స్వాగతించాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణలో రాష్ట్ర నేతలను వెళ్ళేవాళ్ళు. అక్కడ జనం తిరగబడి వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి వరంగల్ జిల్లాలో అక్కడక్కడ కూడా. సో వెళ్ళడానికి ప్రయత్నం చేయడం మంచిదే. కాకపోతే వెళ్ళడం వరకైనా సమస్యల పరిష్కారం ఒకటే సార్ మనం ఆలోచించాల్సింది, సమస్యల పరిష్కారం ఏ మేరకు అవుతుంది అనేది చాలా కీలకం. నేను మళ్ళీ అడుగుతున్నా, ప్యాకేజీ విషయంలో ఇవాళ ఊరూరా ఇంటింటా కూడా ఆ చర్చ నడుస్తోంది ఏపీలో. చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ అయ్యారు, ప్రత్యేక హోదా కంటే కూడా మంచి ప్రయోజనాలు ఇస్తున్నప్పుడు మనం ఎందుకు కాదనని చెప్పి చెప్పారు కదా. అది కన్విన్స్ చేసే అంశం ఎజెండాలో ఉందా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ప్రసాద్ గారు. ఓకే, వెంకటకృష్ణ గారు, స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజ్ చాలా తీవ్రమైన చర్చలు జరిగినాయి. ప్రజలకు పూర్తి అవగాహన వచ్చింది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు సంతృప్తి పడ్డారని కాదు, ప్రజలకి కేంద్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ రాజకీయ పార్టీ ఏం మాట్లాడుతుంది, వాస్తవ పరిస్థితులు ఏంటనేది చూశారు. ప్రజలు టోటల్ గా కన్విన్స్ అయ్యారు ప్యాకేజీకి. మీకు అందుట్లో నో డౌట్.
మీకు అలా కన్విన్స్ కాకపోతే ఇప్పుడు మా సారథి గారు అక్కడ మీ హైదరాబాద్ కుదరదు. స్టూడియోలో Convince కాకపోతే కూర్చుని కుదరదు ఉండేవాడు కాదు. అంతే. రోడ్ల మీదకి వచ్చి Convince తిరుగుతూ కాకపోతే ఉండేవాడు. కుదరదు బాబు రవీంద్ర గారు. కాదట విన్నప్ప- కన్విన్స్ అబ్బా, విన్నప్ప- కన్విన్స్ కాకపోతే పాదసారథి గారు రోడ్ల మీద ఉద్యమాలు చేసేవాడు కన్విన్స్ అయ్యాడు కాబట్టి హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు అంటున్నారు. ప్రతిపక్షాలు కూడా సైలెంట్ గా ఉన్నాయనేది మరి పవన్ కళ్యాణ్ సభ ఎందుకు పెడుతున్నాడో నాకు తెలియదు. సింపుల్ కదా. అది కాదు. సింపుల్ ధర్నా కదా. పెడితే కాదు పవన్ కళ్యాణ్ 10వ తేదీన సభ ఎందుకు పెడుతున్నారో నాకు తెలియదు. ప్రసాద్ గారు ఆ, ప్రజలు మీరు ఇప్పటికే చూసారా కన్విన్స్ లేదు? అయ్యారు అనే పవన్ దాంట్లో కళ్యాణ్ గారు ఒక్క కూడా మాట మాత్రం ఏకీభవిస్తాం. సభ ఏ టైటిల్ విషయంలో మార్చుకున్నారు. ఏకీభవిస్తాం అంటే వెంకటకృష్ణ గారు. సార్ రాజేంద్ర ప్రసాద్ గారు వెంకటకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఆయన కాకినాడలో సభ పెట్టిన తర్వాత వెంటనే ప్యాకేజీ ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఆ సభకు ముందే వన్ డే అనుకుంటా ముందు ప్రకటించారు. దానిపైన కామెంట్ చేశారు. తర్వాత ప్రజాభిప్రాయం చూసే నెల రోజుల పైన అయింది. ఆయన మళ్ళీ సభ పెట్టారు. రేపు మళ్ళీ 10వ అనంతపూర్ తేదీన పెడుతున్నారు పెట్టబోతున్నారు. అనంతపూర్ పెడుతున్నారు కదా. దాని టైటిల్ కూడా మార్చారండి. ప్రజల్లో ఆ ఆవేశం ఉంటే ఆలోచన ఉంటే 10 రోజులు టైం తీసుకునేవాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ గారు. సారథి గారు ఎంజాయ్ చేస్తే హైదరాబాద్ లో కూర్చొని మీ స్టూడియోల చుట్టూతా సరదాగా ఏసీ రూముల్లో కూర్చొని కబుర్లు చెప్తా అభూతకాల పనులు అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉండేవాడు కాదు. ప్రజలకి అది కాదు. నేను ఎక్కడ వెంకటకృష్ణ తిరుగుతున్నానో, ప్రజలు ఎక్కడ తిరుగుతున్నానో మీకు అర్థం కాదేమో. టోటల్ గా ప్రజలు కన్విన్స్ అయ్యారు. వెంకటకృష్ణ గారు వాళ్ళకి వాస్తవాలు తెలిసినాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఎంతకంటే ఏం చేయలేదు. కేంద్రం అలా ఉంది కాబట్టి మనం ఇచ్చిన డబ్బులు తీసుకుని సద్వినియోగం చేసుకుని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అనేటటువంటి ఒక టోటల్ కంక్లూజన్కి వచ్చారు ప్రజలు. కనుక దాని గురించి మేము ఇప్పుడు జన చైతన్య యాత్రలో కన్విన్స్ చేయాల్సినంత పని లేదు. ప్రజలే కన్విన్స్ అయిపోయారు. వాళ్ళే మాకు చెప్తున్నారు ఎదురు మీరు ఎంతకంటే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేయలేరు. మనం గొడవ పెట్టుకుని కేంద్రంతో మోడీ గారు ఏం చేయగలరు. రైట్ కాదు. రైట్ ప్రజలు కన్విన్స్ అయిన సార్ మీరే మాట్లాడితే ఎలాగ సార్? ఓకే ఆగండి ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ జన చైతన్య యాత్రలో ప్రజలకి మాట్లాడే అవకాశం ఉంటుందా అనేది ఇక్కడ తెలియాలి మనకి. వారిని మాట్లాడినివ్వండి బ్రీఫ్ గా సూటిగా. ప్రజలు కన్విన్స్ అయ్యారనే మాట అక్షరాల వాస్తవం. కానీ కన్విన్స్ అయింది ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో కాంప్రమైజ్ అయ్యారు. ప్రత్యేక హోదా అవసరం లేదని మాత్రమే కన్విన్స్ అయ్యారు. అందుకే మీరు దీనికి వివరణ ఇచ్చే ధైర్యం ఈ జన చైతన్య యాత్రలో చెయ్యరు, చేయలేరు, చెయ్యబోరు. కాబట్టి కన్విన్స్ అయింది, కంక్లూజన్ కి వచ్చింది, జనాల దగ్గర రెడీగా ఉంది. మీకు అవసరం వచ్చినప్పుడు దాని రుచి తడాక చూపిస్తారు. వెంకటకృష్ణ గారు. అది ప్రజలు ఎప్పుడు అటువంటి వచ్చినప్పుడు అవకాశం ఖచ్చితంగా చూపిస్తారు. రాజేంద్ర ప్రసాద్ గారి మాటల్లోనే చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇక కేంద్రం ఇచ్చేది ఇదే, ఇంకా రాదు అని కన్విన్స్ అవ్వమంటున్నారు తప్పితే వాళ్ళు చెప్తున్నాడు బయట చెప్పుకున్నట్టు ప్రత్యేక హోదా మూలంగా ఏమి లాభం లేదు అది కాదనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వదని చెప్పేసి వీళ్ళు చాలించుకున్నారు, వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. సో ఈ రోజు ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి నిజంగా వెళ్ళేటైతే. లేదా నిజంగా మీకు ధైర్యం ఉంటే ప్రజలకి చెప్పండి. ప్రత్యేక హోదా మీద సబ్జెక్ట్ ఎత్తండి, మేము కూడా వస్తాం. మేము కూడా వస్తాం కావాలంటే మీకు రమ్మండి. మీరు ప్రజల్లోకి వెళ్ళలేరు అని ఎవరు అనలేదు. ఖచ్చితంగా వెళ్తారు. మీకు ఊరూరా క్యాడర్ ఉంది. డెఫినెట్ గా ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా ఊరూరా క్యాడర్స్ ఉన్నాయి, అధికారంలో ఉన్నారు. డెఫినెట్ గా వెళతారు. మీ టార్గెట్ కూడా సభ్యత్వాల నమోదులు టార్గెట్ కూడా రీచ్ అవుతారేమో. ఎందుకంటే ₹2 2 లక్షల ప్రమాద బీమా వస్తుంది అన్నప్పుడు డెఫినెట్ గా ఇట్స్ అన్ అట్రాక్టివ్ స్కీమ్. అట్ ది సేమ్ టైం పార్టీ మీద ప్రేమ ఉంటే వాళ్ళు కూడా వస్తే వచ్చి జాయిన్ అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏలూరులో ఓటర్ గా నమోదవుతున్నారంట. ఇందాకే వచ్చింది బ్రేకింగ్ న్యూస్. కాబట్టి మీ మిత్రుడు కూడా అక్కడికి వస్తున్నారు కాబట్టి ఆ ఎఫిట్ కూడా ఏమైనా కొంత ఉంటదేమో. ఇక్కడ మనం ఆలోచించాల్సిందల్లా విక్రమ్ గారు ఇక్కడ మొన్నటి VDP అసోసియేట్స్ సర్వేలో అది కూడా కొంత పాత్ర ప్లే చేస్తుంది, రోల్ ప్లే చేస్తుంది. తెలంగాణలో ఇవాళ TRS మంచి జోష్ మీద ఉంది. ఏమనంటే ఫస్ట్ ప్లేస్ వచ్చింది మా సీఎంకి అనేది. చంద్రబాబు నాయుడు గారు ఆల్వేస్ ఎప్పుడు అహెడ్ ఉంటారు ఇటువంటి సర్వేలు లేకపోతే ఇటువంటి వాటిల్లో. ఆయన ఒక CEO ఇట్లాంటివి ఉండేవి. కానీ ఆల్ సడన్ మొన్న వసుంధర రాజేతో సమానంగా పడిపోవడం 8th ప్లేస్ అనేది అది సర్వే కొన్న శాంటిటీ ఏంటి లేకపోతే నిబద్ధత ఈ చర్చలోకి మనం వెళ్ళడంలా దాన్ని బేస్ చేసుకుని ఏపీలో TDPలో కొద్దిగా ఏంటి ఇలా జరిగింది, ఆ సర్వేకి అసలు ఉన్నది ఎంత అనే చర్చ అయితే జరుగుతోంది. సో ఈ పరిస్థితుల్లో ఈ రకంగా జనంలోకి వెళ్ళడం వల్ల రేటింగ్ ఏమైనా పెంచుకోగలరా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆయన మీటింగ్లు పెట్టి అందరి మీద రేటింగ్లు చేసి రేటింగ్లు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలకి మంత్రులకి రేటింగ్లు ఇస్తున్నారు కదా. మీరు చాలా లో రేటింగ్లో ఉన్నారు, మీరు పనితీరు మార్చుకోవాలని. బట్ వాట్ అబౌట్ హిస్ రేటింగ్? అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. రాష్ట్రంలో కొన్ని సమస్యలు సహజంగా వచ్చిన ఉన్నాయండి. కొన్ని స్వయంకృతాపరాధంతో చేసుకున్న సమస్యలు,
తర్వాత ఎప్పటికప్పుడు కొన్ని చాలా సమస్యలు వస్తున్నాయి. అంటే ఉదాహరణకి ఇవాళ తెలుగుదేశానికి ప్రతికూలంగా మారినటువంటి అంశాల్లో డెఫినెట్ గా ప్రత్యేక హోదా ఒకటి. అంటే ప్రజలు దానికి కన్విన్స్ అయ్యారా లేదా అన్నది వేచి చూడాలి. మనం అనుకోవటం కాదు, పార్టీలో కూడా అనుకోవటం. అసలు మీ అబ్జర్వేషన్ ఏంటి, అయ్యింది అనుకుంటున్నా, జనం అయ్యారనుకుంటున్నా? జనం డెఫినెట్ గా అవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా వల్ల అనేక ప్రయోజనాలు వస్తాయి అనేటువంటిది చెప్తున్న ధోరణిలో ఈ 2 సంవత్సరాల నుంచి ముందుగానే చెప్పకుండా 2 సంవత్సరాలు తాత్సారం చేసిన తర్వాత చెప్పడం ద్వారా అది ప్రజల్లో ఏ విధంగా కన్విన్స్ అవుతారు? డెఫినెట్ గా ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బెటర్ అనుకున్నప్పుడు ముందుగానే చెప్పేసి ఉండాల్సింది. 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు తాత్సారం చేసిన తర్వాత ఇప్పుడు బెటర్ గా ఉంది అని చెప్పడం వల్ల ప్రజలు ఏ విధంగా కన్విన్స్ అవుతారు? సరే, కన్విన్స్ వాళ్ళు చేస్తే పర్వాలా. బీజేపీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు, బీజేపీ వాళ్ళ వాదన కూడా అట్లానే ఉంది, ప్రజలు కన్విన్స్ అయ్యారనేది. సరే, ప్రజలు కన్విన్స్ అయ్యారా అవ్వలేదా అన్నది మనం ఇప్పటికిప్పుడు మనం చెప్పలేం. ఎందుకంటే వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఎన్నికలు లేవు, రేపు పొద్దున మున్సిపల్ ఎన్నికలు అలాంటి కొన్ని వస్తున్నాయి కాబట్టి వాటిలో వాళ్ళ ఓటింగ్ ద్వారా ఏమైనా చెప్తే చెప్పచ్చు. అయితే ఇంకా 2-3 ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం కేవలం మీరు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చూస్తున్నారు. ఇవాళ పార్టీకి, తెలుగుదేశం పార్టీ యాజ్ ఏ క్యాడర్ బేస్డ్ పార్టీ, కానీ ఇవాళ పార్టీకి గవర్నమెంట్కి చాలా గ్యాప్ క్రియేట్ అయింది. ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మీద దృష్టి పెట్టారు, పార్టీ వ్యవహారాల మీద దృష్టి పెట్టట్లేదు. అక్కడ ఏంటంటే ఇబ్బందులు ఏంటంటే ఆయనేమో అమరావతిలో ఉంటున్నారు, వాళ్ళ సెంట్రల్ ఆఫీస్ వచ్చేసి గుంటూరులో ఉంది. అంటే నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి మధ్య అంటే ఆయన డైరెక్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది. నాయకులు కూడా పార్టీని అంటే ప్రభుత్వాన్ని లోకేష్ ఫిలప్ చేస్తున్నారు అని కదా ఇప్పుడు పార్టీలో అందరూ చెప్తున్నమాట. ఫిలప్ చేస్తే ఆయనేమో ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వ కార్యకలాపాలు, ఈయనేమో పార్టీ కార్యకలాపాలు చూస్తూ అందరికీ చాలా యాక్టివ్. ఇప్పుడే కదా ప్రసాద్ గారు కూడా చెప్పారు. అంటే నన్ను కొంచెం యాక్టివిటీ బాగా చూస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పార్టీలో ఒక సింగిల్ వాయిస్ లాగే వెళ్ళటలా, బలంగా వెళ్ళటలా. ఇక్కడ ఏంటంటే పైగా ఇంకా కాల్మనీ వ్యవహారం కానివ్వండి, తర్వాత ఇసుకలో సొంత పార్టీ నేతలు ఉండటం, తర్వాత జిల్లాల్లో ఏంటంటే ఇక్కడ మీకు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఫ్రిక్షన్ ఉండటం, తర్వాత 10 ఏళ్లు కష్టపడినటువంటి కార్యకర్తలకి, నాయకులకి పదవులు ఇవ్వకుండా కొత్తగా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి కొంతమంది పదవులు ఇవ్వటం, సో తర్వాత కొంతమంది మంత్రులు ధీటుగా తిప్పికొట్టలేకపోవటం. సో అదేవిధంగా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం దీక్షతో కాపులు గొడవ, బీసీలు ఒకప్పుడు ఏంటంటే బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి బీసీలు కూడా ఇవాళ పార్టీ కాపుల్ని ఎక్కువ ఎఫ్పీజీ చేస్తున్నారు, కాపులకి ఎక్కువ పెద్దపేట వేస్తున్నారని బీసీలో ఒక రకమైనటువంటి భావనలు. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి. సో దీనికి ఏంటంటే మేజర్ గా ఏంటంటే అసలు పార్టీకి అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఎలా వెళ్తారనే చాలా కీలకం అనేటువంటి దాని మీదనే ఇవాళ ఆయన రేటింగ్. అంటే మనం ఏంటంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీని చెప్తే చేస్తారు, మనం ఏంటంటే సరే సర్వేలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫ్లక్చుయేట్ అవుతా ఉంటాయి. అయితే దాన్ని ఒక ప్రామాణికంగా తీసుకోకపోయినా ఒక ఇండికేషన్ గా తీసుకోవచ్చు. ఇండికేషన్ గా తీసుకొని కరెక్టివ్ మెజర్స్ తీసుకోగలిగితే ఒక పార్టీ యాజ్ యూనిట్ అది ప్రజలకు ఉపయోగం ఉంటుంది, పార్టీకి ఉపయోగం ఉంటుంది. గతంలో సభ్యత్వం నమోదు చేసిన ఒక నిమిషం సార్, ప్రసాద్ గారు వస్తాను మీ దగ్గరికి వస్తాను. గతంలో సభ్యత్వం నమోదు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి రోల్ ఎక్కువ ఉంది, లోకేష్ నడిపించారు, నో డౌట్. లోకేష్ మొత్తం యాక్టివిటీ అంతా చూసినా కూడా అప్పటికి లోకేష్ ఇది ఇంత లేదు, 50 లక్షలు చేశారు, అంత బాగుంది. ఈసారి పూర్తి స్థాయిలో ఆయన ఇన్వాల్వ్ అవుతాడు, సభ్యత్వ నమోదు మొత్తాన్ని ఆయన చేతుల మీదుగానే జరిపిస్తున్నారు. ఇప్పుడు ప్రసాద్ గారి స్పీచ్ స్టార్టింగ్ లో మనం చూసినా కూడా ఈ డిబేట్ లో అది అన్నారు కదా. సో ఎప్పుడు కూడా కొత్త సభ్యత్వం అంతా కూడా కొత్త జనరేషన్ నుంచి, యూత్ నుంచే వస్తుంది. కాబట్టి లోకేష్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు ఈసారి సభ్యత్వ నమోదు మీద? అంటే బహుశా చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ట్రాన్స్ఫర్మేషన్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు, డెఫినెట్ గా ఉంటుంది. అందుకనే పార్టీ పగ్గాలు, పార్టీ సభ్యత్వ నమోదు దగ్గర నుంచి కూడా పార్టీకి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా లోకేష్ గారికి ఇవ్వాలని ట్రాన్స్ఫర్ చేసే దాంట్లో భాగంగా ఇది చేస్తుండొచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే ఇందాక మిత్రులు చెప్పినట్లు ఈ జన్మభూమి కమిటీలు ఇది ప్రజల్లో బాగా ఉంది. ఏంటి, తెలుగుదేశం ముద్ర వేయించుకోకపోతే మాకేమీ రాదనే అభిప్రాయం, దానివల్ల కూడా రావచ్చు. లేదు మీరు ఇందాక అన్నట్టు ఇన్సూరెన్స్, ఇటువంటి స్కీమ్స్ ఏదో 1 కొంటే 2 అని చెప్పే స్కీమ్స్ ఉంటాయి చూసారా, అటువంటి ఒక అంటే అట్రాక్టివ్ స్కీమ్స్ పెడతాం మనం కూడా రావచ్చు. సో ఇక్కడ సభ్యత్వ నమోదు అనేది ప్రభుత్వ పనితీరుకి గీటురాయి అని చెప్పేసి నేను భావిస్తలేదు. డెఫినెట్ గా సభ్యత్వ నమోదు ప్రభుత్వ పనితీరుకి గీటురాయి ఎప్పుడు అనుకోలేము. ప్రతి సభ్యత్వం ఎంత సభ్యత్వం వచ్చిందో అన్ని ఓట్లు పడతాయని కూడా అనుకోలేము, ఎందుకంటే ఆ టైంకి మారిపోవచ్చు. ప్రసాద్ గారు, చంద్రబాబు గత సభ్యత్వ నమోదులో కూడా లోకేష్ పాత్ర కీలకంగానే ఉన్నప్పటికీ ఈసారి పూర్తిగా ఆయన చేతుల్లోంచి వెళుతోంది. మీరే చెప్పారు ఇందాక.
సో అవునవును. యూత్ వైపు నుంచి బాగా వస్తుందా? ఒకటి యూత్ వైపు నుంచి రావాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి యువ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి అటువైపు నుంచి కొంత రావాలి. తర్వాత బీసీ యూత్, కాపు యూత్, అలాగే పవన్ కళ్యాణ్ జనసేన కూడా యూత్ బేస్డ్ పార్టీయే. మరి అక్కడి నుంచి ఇటు వస్తారా? సో దేని బేస్ చేసుకుని మీరు ఒక చిన్న రాష్ట్రంలో ఇంకో 10 లక్షల టార్గెట్ పెంచుకోవడం అంటే చాలా పెద్ద టార్గెట్ అది. ఎలా మీ అంచనా ఏంటి? ఒక కులం మతం అని కాకుండా అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి, అన్ని వర్గాల నుంచి కూడా యూత్ని అట్రాక్ట్ చేయటం అనేది ఒక ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకోవటం జరిగింది. అందుట్లో యూత్ ఐకాన్గా ఉన్నటువంటి లోకేష్ నాయకత్వంలో, ఆయన ఆధ్వర్యంలో ఈ సభ్యత్వం జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా యూత్ అట్రాక్ట్ అవుతున్నారు. సో దానికి మాకు ఆ టార్గెట్ని రీచ్ అవ్వటం అనేది పెద్ద కష్టం అని అనుకోవడం లేదండి. తర్వాత ఇందాక మీరు మాట్లాడుతూ సారథి గారు చెప్పారు, సభ్యత్వం ఇస్తేనే ఒక ఇల్లు ఇస్తామనో పింఛనను ఇది అటువంటి లేదండి. మీరు ఆ అనుమానాలు పెట్టుకోవద్దు. వెంకటకృష్ణ గారు, సారథి గారు, మీరు పంపించినా సరే సారథి గారు పలానా గ్రామంలో పలానా వాళ్ళకి పింఛన్ కావాలని మీరు చెప్పండి, మీ పార్టీ వాళ్ళకైనా సరే పింఛన్ మేము ఇస్తాం, ఇల్లు ఇస్తాం, అలాగే చంద్రన బీమా కింద ఇన్సూరెన్స్ ఇస్తాం. వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలుగా మేము చూడం. అర్హులైతే ఎవరికైనా ఇస్తారు. రాజేంద్ర ప్రసాద్ గారిని ఒకటి అడుగుతాను. అర్హులైతే కాంగ్రెస్ జెండా పట్టుకుని వచ్చినా కూడా ఇస్తారు. ఒకటి అడుగుతాను, ఆయన కాన్స్టిట్యున్సీలోనే, పెనమలూరు కాన్స్టిట్యున్సీలోనే గ్రామ కమిటీ రికమెండ్ చేసిన ఒక్క నిమిషం రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక్క నిమిషం మీకే ప్రశ్న, మీ దానికి చెప్తారు కానీ మీరు చెప్పిన కాదు సారథి గారు అడిగినట్లు చెప్తా. తర్వాత ఇందాక విక్రమ్ గారు చెప్పారు పార్టీకి చంద్రబాబు నాయుడు గారి గ్యాప్ అంటే అది గ్యాప్ వచ్చిందంటే ఒక్కసారి వస్తానండి. ఒక్కసారి టైం లేదు ముగించండి. సభ్యత్వాన్ని ఎలా రీచ్ అవుతా? టైం లేదు ముగించండి. నేను అందుకే దాని గురించి ఒక ప్రశ్న మీరు చెబుతారు కానీ ఉండండి సార్. రాజేంద్ర సార్ వినండి సార్. ఇప్పుడు ఎన్నికలు జరిగితే రెడ్డి గారు నీకు నమస్కారం పెడతానే, నువ్వు చెప్పిందే చెప్తున్నాను. పద్ధతిలో నేను రాలేను. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వెంకటకృష్ణ గారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే చంద్రబాబు నాయుడు గారికి 56% ఓటింగ్ పడుద్ది, 49% వీళ్ళకి పడుద్ది అని వచ్చింది. అది ఎన్డీఏకి 56%, వైసీపీకి 39% అని ఇచ్చారు. 46%, సారీ 40. ఓకే, వాట్ ఎవర్ మైట్ 6% ఉంది. ఎట్లా అండి? ఎన్డీఏలో బీజేపీ ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఉంటాడు కదా. వెంకటకృష్ణ గారు టైం అయింది, దయచేసి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగమే మాట్లాడుతూ కానీ ఆగన్నా. ఇప్పుడే ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. లేటెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సెకండ్ ప్లేస్ కి వచ్చిందండి. బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నారు, చూసారు? పొరపాటు పడుతున్నారు. ఏపీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది సార్. ఒక్క మాట, సెకండ్ ప్లేస్ కాదు, 0.02% తో తెలంగాణ సెకండ్ ప్లేస్ లో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్టే గర్వకారణం. అది చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేంద్ర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ గారు అండ్ రవిచంద్ర రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.